భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఎన్నో. వాటిలో కర్ణాటకలోని మురుడేశ్వర్ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో రెండో ఎత్తైన అతిపెద్ద శివుడి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. పాండవులు పూజించిన పుణ్యక్షేత్రం ఇది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థం ఇది. ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడు అని పేరు. ఈ స్వామిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. అందుకే ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. ఇంకా మరెన్నో విశేషాలున్న ఈ మురుడేశ్వర ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం మహాదేవ. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. మురుడేశ్వర్ కర్ణాటకలోని అతి ప్రాచీన క్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ తాలూకాలో అరేబియా సముద్ర తీరంలో ఇక్కడ కొలువు తీరిన 123 అడుగుల శివుడి విగ్రహం దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ క్షేత్రాన్ని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి చేరుకునే మార్గం, అక్కడి విశిష్టతలు ఇప్పుడు చూద్దాం. అరేబియా సముద్ర తీరంలో కొలువై ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివస్వరూపంగా పూజలందుకుంటున్నాడు మురుడేశ్వరుడు. పద్మాసనంలో మహాశివుడి విగ్రహం, ధీర గంభీర ముఖ సౌందర్యం, కండలు తెరిగిన సౌష్ఠవం భక్తిపూర్వక అనుభూతులకు లోను చేస్తుంది. దండకమలాలు, శూలఢమకాలు శివోన్నతికి ప్రతీకలై గోచరిస్తాయి. ఈ ప్రదేశం పర్యాటక స్థలంగాను యాత్రికులను ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్ప సౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవరణలో కనిపించే శివుని ఎత్తైన విగ్రహం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించటానికి 2 ఏళ్లు పట్టిందట. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహయా లింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. దూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురం గల ఆలయంగా ప్రసిద్ధి చెందిన మురుడేశ్వరాలయం ఇక్కడి ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతూ భక్తి శ్రద్ధలకు సాక్షిగా నిలిచింది. రాజగోపురంపై ద్రవిడ శైలిలో చెక్కిన శిల్పాలు, శిల్ప సౌందర్యం ప్రకృతి రమణీయతను కట్టిపడేస్తాయి. 20 అంతస్తులతో కూడిన ఆలయ రాజగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. రాజగోపురానికి ఇరుపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి. జగన్నాథనాథం సదానందభాజం భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే.
మూడు వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉండే కందుక పర్వతంపై మురుడేశ్వర ఆలయం ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది. రాజగోపురంలో ఉండే లిఫ్టుతో గోపురం పైభాగం వరకు చేరుకుని అరేబియా అందాలను చూడొచ్చు. లోచనాయ శివాయ ఓ సుపూజితాయ శివాయ ఓ సదాశివాయ శివాయ ఓ పరమేశాయ శివాయ ఓ భుజంగభూషణ శివాయ ఓ దురిత నివారణ శివాయ ఓ గిరిజారమణ శివాయ ఓ పావన చరణ హే త్రిపురాంతక శివాయ ఓ హే మదనాంతక శివాయ ఓ గిరిజానాయక శివాయ ఓ ఇల శుభకారక శివాయ ఓ కరిచర్మాంబర శివాయ ఓ సాంబదిగంబర శివాయ ఓ శూలాయుధకర శివాయ ఓ హాలాహలధర. మురుడేశ్వరకు సమీప విమానాశ్రయం బెంగళూరు. ఇది మురుడేశ్వరకు 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాల ద్వారా కూడా మురుడేశ్వర చేరుకోవచ్చు. బెంగళూరు, హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలకు చేరుకుని తరువాత రోడ్డు మార్గంలో మురుడేశ్వర చేరవచ్చు. दिव्य सुमङ्गल विग्रहयालिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव రైలు మార్గంలో అయితే మురుడేశ్వరకు సమీప రైల్వే స్టేషన్ కొంకణ్. ఈ స్టేషన్లో ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. బెంగళూరు నుంచి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ ఇక్కడ ఆగుతాయి. మురుడేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైల్లో వచ్చి అక్కడి నుంచి కొంకణ్ మీదుగా మురుడేశ్వర చేరుకోవచ్చు. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् मङ्गल विग्रहयालिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ప్రశాంత వాతావరణం, యోగులు, మహాపురుషులు పాద స్పర్శలతో అనునిత్యం రద్దీగా ఉండే ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు, అలాగే ఇక్కడ అద్భుతమైన గుహాలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ గుహాలయంలో ఆత్మలింగ ఆవిష్కారాన్ని శిలాగాథగా మలచడం జరిగింది. ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుడి పరమ భక్తురాలైన రాజమాత కైకసి రావణుడి తల్లి. ఆమె సముద్ర తీరంలో మహాశివుడి సైకతలింగాన్ని తయారు చేసి పూజించింది. ఆ పరమాత్ముడు లంకలో వెలసి కరుణా కటాక్షాలను నిరంతరం ప్రసరింపచెయ్యాలని ఆమె కోరిక. అయితే ఆ మహాభక్తురాలి ఏకాగ్రత, అత్యంత భక్తి శ్రద్ధలు చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. కైలాసాన్ని తీసుకెళ్లి శివుడు శ్రీలంకలో ప్రతిష్ఠిస్తాడని తపోభంగం చెయ్యాలని భావిస్తారు. అందుకు సముద్రుడు పూనుకుంటాడు. కెరటాల దాటి దాంతో ఆమె హృదయం దుఃఖభారంతో కుంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రావణుడు, బాధపడకమ్మా, కైలాసాన్ని, ఆత్మలింగాన్ని తెస్తానమ్మా అంటూ తల్లికి మాటిస్తాడు. తల్లికిచ్చిన మాట నెరవేర్చటానికి తపస్సు మొదలుపెట్టాడు రావణుడు. ఆ తపోశక్తికి 7-14 లోకాలు కంపించిపోయాయి. ఇంద్రాది దేవతలందరూ సమావేశమై నారదుణ్ణి రావణుడి తపస్సు భంగం చెయ్యమని మొరపెట్టుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో రావణుడు చేస్తున్న ఘోర తపస్సు ఫలించలేదు. ఆరాధ్య దైవం తన భక్తిని శంకిస్తున్నాడని కోపితుడైన రావణుడు కైలాసాన్ని పెకిలించుకొని పోవాలనే ప్రయత్నంలో కైలాస పర్వతాన్ని భుజానికెత్తుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు కాలి బొటనతో రావణుడి కావరాన్ని అణిచివేస్తాడు. అయినా దశకంఠుడు తన ప్రయత్నం విరమించలేదు. అకుంఠిత దీక్షతో తపస్సు వదలలేదు. అందుకు సంతోషించిన శివుడు పార్వతీ సమేతుడిగా దర్శనమిచ్చాడు. నారద మహర్షి ముందే నిర్ణయించిన ప్రకారం రావణుడికి మాయ ఆవహించి ఉంటుంది.
దాంతో ఏకంగా ఆదిదేవుని అర్ధాంగిని తనకు భార్యగా కరుణించమని కోరుకున్నాడు రావణుడు. భక్తుల కోరికలు కాదనలేని శివుడు తదాస్తు అని దీవించాడు. పార్వతిని తీసుకుని లంకకు బయలుదేరాడు రావణుడు. ఏమీ తెలియనట్టుగా నారదుడు ఎదురొచ్చాడు. ఇదేంటి రావణ, పార్వతి అనుకుని కాళీమాతను వెంటపెట్టుకునొచ్చావు అని అడిగాడు. వెనుకకు చూస్తే పార్వతీదేవి మహంకాళిగా దర్శనమిచ్చింది. 10 తలలున్న పసలేని మేధావి, పార్వతీ నివాసం పాతాళం వెళ్ళు, అక్కడుంటుందని నారద చెప్పగానే రావణుడు పాతాళంపై దండెత్తి వెళ్లాడు. మాయాసురుడిని ఓడూదరిని పార్వతి అని భ్రమించి వివాహం చేసుకునొచ్చాడు. అప్పుడు రావణుడి తల్లి కైకసి ఎంత పనిచేశావంటూ తప్పును వివరించింది. పరమేశ్వరుడి ప్రసన్నం కోసం మరోసారి రావణుడు తపస్సు మొదలుపెట్టాడు. 10 తలలన్నీ ఒక్కొక్కటిగా పూజసుమాలుగా సమర్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. దేవుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు, తండ్రి, మా తల్లి నిత్య పూజలకై ఆత్మలింగాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. దాంతో ఆత్మలింగాన్ని ప్రసాదించిన శివుడు దారిలో కింద పెట్టకుండా తీసుకెళ్లి తల్లి చేతికివ్వమన్నాడు. విషయం తెలుసుకున్న నారదుడు ఆత్మలింగంను లంకకు చేరకూడదనే భావించి గణపతి వద్దకు వెళ్లి సహాయం కోరతాడు. రావణుడు సంధ్యావందనం సమయంలో గణపతి బాలుడి రూపంలో రావణుడికి ఎదురుపడతాడు. ఆ బాలుణ్ణి చూసిన రావణుడు ఆత్మలింగాన్ని ఇచ్చి క్రింద పెట్టకుండా కొంచెంసేపు పట్టుకోమని చెబుతాడు. సంధ్యావందనానికి వెళ్లాడు. సంధ్యావందనం చేస్తుండగా సమయం మించిపోయిందంటూ నేలమీద పెట్టాడు బాలుడి రూపంలో ఉన్న గణపతి దేవుడు. దాంతో కోపం వచ్చిన రావణుడు పిడికిలి బిగించి బాలుడిపై ముష్టిఘాతాలు కురిపించాడు. తరువాత ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. కాని సాధ్యపడలేదు. దేవతలందరూ మోసం చేశారని తెలుసుకుని విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు ముక్కలు చేసే సాహసానికి ఒడిగట్టాడు. పెచ్చులూడిందే తప్ప ఆత్మలింగం చలించలేదు. ఆ ముక్కలను దిక్కుకొక్కటి చొప్పున విసిరేశాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో దాన్ని తొలగించి విసిరితే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో గుణేశ్వరలో పడింది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరితే అది కందుక పర్వతంపైనున్న మృత్యేశ్వరంలో పడింది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరునిగా మారింది. మహేశ్వరాయ శివాయ ఓం మహారుద్రాయ శివాయ ఓం మహాకాలాయ శివాయ ఓం మహామంత్రాయ శివాయ ఓం గిరిజానాయక శివాయ ఓం హేమదనాంతక శివాయ ఓం త్రిభువన పాలక శివాయ ఓం ఆశ్రిత గోవా వరకు నడిచే ప్యాసింజర్ ఇక్కడ ఆగుతూ సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైల్లో వచ్చి అక్కడ్నుంచి కొంకన్ మీదుగా మురుడేశ్వర చేరుకోవచ్చు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. మంగళ విగ్రహయా లింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ
शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ప్రశాంత వాతావరణం, యోగులు, మహాపురుషులు పాద స్పర్శలతో అనునిత్యం రద్దీగా ఉండే ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు, అలాగే ఇక్కడ అద్భుతమైన గుహాలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ గుహాలయంలో ఆత్మలింగ ఆవిష్కారాన్ని శిలాగాథగా మలచడం జరిగింది. ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుడి పరమ భక్తురాలైన రాజమాత కైకసి రావణుడి తల్లి. ఆమె సముద్ర తీరంలో మహాశివుడి సైకతలింగాన్ని తయారు చేసి పూజించింది. ఆ పరమాత్ముడు లంకలో వెలసి కరుణా కటాక్షాలను నిరంతరం ప్రసరింపచెయ్యాలని ఆమె కోరిక. అయితే ఆ మహాభక్తురాలి ఏకాగ్రత, అత్యంత భక్తి శ్రద్ధలు చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. కైలాసాన్ని తీసుకెళ్లి శివుడు శ్రీలంకలో ప్రతిష్ఠిస్తాడని తపోభంగం చెయ్యాలని భావిస్తారు. అందుకు సముద్రుడు పూనుకుంటాడు. కెరటాల దాటి దాంతో ఆమె హృదయం దుఃఖభారంతో కుంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రావణుడు, బాధపడకమ్మా, కైలాసాన్ని, ఆత్మలింగాన్ని తెస్తానమ్మా అంటూ తల్లికి మాటిస్తాడు. తల్లికిచ్చిన మాట నెరవేర్చటానికి తపస్సు మొదలుపెట్టాడు రావణుడు. ఆ తపోశక్తికి 14 లోకాలు కంపించిపోయాయి. ఇంద్రాది దేవతలందరూ సమావేశమై నారదుణ్ణి రావణుడి తపస్సు భంగం చెయ్యమని మొరపెట్టుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో రావణుడు చేస్తున్న ఘోర తపస్సు ఫలించలేదు. ఆరాధ్య దైవం తన భక్తిని శంకిస్తున్నాడని కోపితుడైన రావణుడు కైలాసాన్ని పెకిలించుకుని పోవాలనే ప్రయత్నంలో కైలాస పర్వతాన్ని భుజానికెత్తుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు కాలి బొటనతో రావణుడి కావరాన్ని అణచివేస్తాడు. అయినా దశకంఠుడు తన ప్రయత్నం విరమించలేదు. అకుంఠిత దీక్షతో తపస్సు వదలలేదు. అందుకు సంతోషించిన శివుడు పార్వతీ సమేతుడిగా దర్శనమిచ్చాడు. నారద మహర్షి ముందే నిర్ణయించిన ప్రకారం రావణుడికి మాయ ఆవహించి ఉంటుంది. దాంతో ఏకంగా ఆదిదేవుని అర్ధాంగిని తనకు భార్యగా కరుణించమని కోరుకున్నాడు రావణుడు. భక్తుల కోరికలు కాదనలేని శివుడు తదాస్తు అని దీవించాడు. పార్వతిని తీసుకుని లంకకు బయలుదేరాడు రావణుడు. ఏమీ తెలియనట్టుగా నారదుడు ఎదురొచ్చాడు. ఇదేంటి రావణ, పార్వతి అనుకుని కాళీమాతను వెంటపెట్టుకునొచ్చావు అని అడిగాడు. వెనుకకు చూస్తే పార్వతీదేవి మహంకాళిగా దర్శనమిచ్చింది. 10 తలలున్న పసలేని మేధావి, పార్వతీ నివాసం పాతాళం వెళ్ళు, అక్కడుంటుందని నారద చెప్పగానే రావణుడు పాతాళంపై దండెత్తి వెళ్లాడు. మాయాసురుడిని ఓడూదరిని పార్వతి అని భ్రమించి వివాహం చేసుకునొచ్చాడు. అప్పుడు రావణుడి తల్లి కైకసి ఎంత పనిచేశావంటూ తప్పును వివరించింది. పరమేశ్వరుడి ప్రసన్నం కోసం మరోసారి రావణుడు తపస్సు మొదలుపెట్టాడు. 10 తలలన్నీ ఒక్కొక్కటిగా పూజ సుమాలుగా సమర్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. దేవుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు, తండ్రి, మా తల్లి నిత్య పూజలకై ఆత్మలింగాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. దాంతో ఆత్మలింగాన్ని ప్రసాదించిన శివుడు దారిలో కింద పెట్టకుండా తీసుకెళ్లి తల్లి చేతికివ్వమన్నాడు. విషయం తెలుసుకున్న నారదుడు ఆత్మలింగంను లంకకు చేరకూడదనే భావించి గణపతి వద్దకు వెళ్లి సహాయం కోరతాడు. రావణుడు సంధ్యావందనం సమయంలో గణపతి బాలుడి రూపంలో రావణుడికి ఎదురుపడతాడు. ఆ బాలుణ్ణి చూసిన రావణుడు ఆత్మలింగాన్ని ఇచ్చి క్రింద పెట్టకుండా కొంచెం సేపు పట్టుకోమని చెబుతాడు. సంధ్యావందనానికి వెళ్లాడు. సంధ్యావందనం చేస్తుండగా
సమయం మించిపోయిందంటూ నేల మీద పెట్టాడు బాలుడి రూపంలో ఉన్న గణపతి దేవుడు. దాంతో కోపం వచ్చిన రావణుడు పిడికిలి బిగించి బాలుడిపై ముష్టిఘాతాలు కురిపించాడు. తరువాత ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. కాని సాధ్యపడలేదు. దేవతలందరూ మోసం చేశారని తెలుసుకుని విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు ముక్కలు చేసే సాహసానికి ఒడిగట్టాడు. పెచ్చులూడిందే తప్ప ఆత్మలింగం చలించలేదు. ఆ ముక్కలను దిక్కుకొక్కటి చొప్పున విసిరేశాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో దాన్ని తొలగించి విసిరితే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో గుణేశ్వరలో పడింది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరితే అది కందుక పర్వతంపైనున్న మృత్యేశ్వరంలో పడింది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరునిగా మారింది. మహేశ్వరాయ శివాయ ఓం మహారుద్రాయ శివాయ ఓం మహాకాలాయ శివాయ ఓం మహామంత్రాయ శివాయ ఓం గిరిజానాయక శివాయ ఓం హేమదనాంతక శివాయ ఓం త్రిభువన పాలక శివాయ ఓం ఆశ్రిత శృంగ విహారీ శివాయ ఓం గంగాధారి శివాయ ఓం త్రిశూలధారి శివాయ ఓం సంధానకారి శివాయ ఓం నాగాభరణ శివాయ ఓం పార్వతి రమణ శివాయ ఓం పావన చరణ. శివరాత్రి మురుడేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కొలువైన ఇతర దేవీ దేవతల దర్శనం వల్ల సమస్త సిద్ధులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఆ పరమేశ్వరుడి పరిహార దేవాలయాల దర్శన భాగ్యం పూర్వజన్మల పుణ్యఫలం. అందుకే అక్కడ పురాతన దేవాలయాలు, కట్టడాలను భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ మురుడేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అచంచల భక్తి విశ్వాసాలను స్వామివారి పట్ల ప్రదర్శించి అద్వితీయ ఆనందం చెందుతారు. ఇది ఆలయంలో కొలువైన ఇతర దేవతల దర్శన భాగ్యంతో సమస్త సిద్ధులు వర్తిస్తాయని భక్తుల నమ్మకం. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహయా లింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం. మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే ఇతర చిన్న దేవాలయాలున్నాయి. వాటిలో గణపతి, గౌరీ, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. నాగప్రతిమలు, ధ్వజస్తంభం, హోమాలు, మండపాలు, ముడుపులు కట్టే రావి చెట్టున్నాయి. మురుడేశ్వరి ఆలయం ఎదురుగా నందీశ్వర మండపం ఉన్నాయి. హర హర మహదేవా సాంబ సదాశివ భక్త శుభంకరా ఆశ్రిత మందారా పాహి మాం కైలాసవాస. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నిత్యం అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైన ఆరాధనలు జరుగుతాయి. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. పావన శుభచరణ పార్వతి రమణ చంద్రకళాధరా. మురుడేశ్వరలో అద్భుతాలు, పరమ పూజ్యతాలు ఒక్కటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని. ఎత్తైన రాజగోపురం, శివుడి విగ్రహం, నంది విగ్రహం, గుహాలయం, అరేబియా సముద్రంలో నౌకా విహారం, సాయంత్రం అరేబియా సముద్రంలో సూర్యుడు అస్తమించే సమయం చూపరులను ఎంతగానో కట్టిపడేస్తాయి.
ఏ పేరు ఉచ్చరిస్తే భవబంధాలన్నీ దూరమై మనసు ప్రశాంతమవుతుందో, ఏ నామాన్ని తలించే తడువు పాపాలన్నీ పటాపంచలవుతాయో, ఏ రూపాన్ని దర్శిస్తే సమస్త మంగళాలు ఇంట్లో వాలుతాయో ఆ పవిత్ర నామం శివుడు. ఆయన మహిమలు ఎన్నెన్నో, ప్రత్యేకతలు మరెన్నో. ఇది వాటి శివరాత్రి స్పెషల్ మహాదేవ. నమస్తే. ఓం నమ శివాయ. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्.